నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్న జోన్ 12 దగ్గర అయితే ఉన్నాము. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఇస్తున్నాయో ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం జోన్ 12 లో ఉన్నాం కదా. ఈ జోన్ 12 ఉన్న జోన్లలో అతిపెద్ద జోన్ అనమాట. ఇందులో మొత్తం 20 బ్లాకులు అయితే ఉంటాయి. ఈ 20 బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాకుల్లో ఒక్కొక్కలా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని బ్లాకుల్లో ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్ ఇంకా పవర్ లైన్స్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని బ్లాకుల్లో సివేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూ లో చూస్తుంటే ఏంటంటే అన్ని బ్లాకుల్లో రోడ్స్ అన్ని ఫార్మేషన్ అయ్యి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి. నేను ఈ వీడియోలో ఈ జోన్ 12 కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే ఈ జోన్ 12 లో ఉన్న ఎల్పిఎస్ లేఅవుట్లు ఏ విలేజెస్ వాళ్ళకి కేటాయిస్తారో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ జోన్ 12 ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ జోన్ 12 వచ్చేసి నవలూరు, కూరగల్లు, అలాగే నిడమర్రు, నీరుకొండ విలేజెస్ కి మధ్యలో అయితే ఉంటుంది. దాదాపు దీంట్లో 20 బ్లాకులు అయితే ఉంటాయి. 2748 ఎకరాల విస్తీర్ణంలో ఈ జోన్ 12 అయితే ఉంటుంది. ఉన్న జోన్లలో అతిపెద్ద జోన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడే అమృత యూనివర్సిటీ అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు కూడా ఈ జోన్ 12 కి దగ్గరలోనే ఉంటాయి. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఆపోజిట్ నుండే ఈ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మొత్తం ఏరియా చూడండి, కొరగల్లు అలాగే అమృత యూనివర్సిటీ ఇంకా నవలూరు ఇదంతా మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఈ జోన్ 12 లో ఒక్కొక్క బ్లాకుల వైజ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్ నుండి ఈ జోన్ 12 కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ ఈ బ్లాక్ లో వచ్చేసి స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి దూరంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీరు చూడొచ్చు. ఇక్కడ రోడ్లు ఫార్మేషన్ వర్క్స్ కానివ్వండి అవన్నీ చేస్తున్నారు. ఈ ఎల్పిఎస్ జోన్లలో నిర్మిస్తున్న రోడ్లు కూడా ఏంటంటే ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ రోడ్లు అయితే ఉంటాయి. ఏ టైప్ రోడ్లు అంటే కలెక్టర్ రోడ్స్ అంటారు. అవి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. బి టైప్ రోడ్లు ఏంటంటే 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. అవన్నీ లోకల్ రోడ్స్. ఇంకా సి టైప్ రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా డి టైప్ రోడ్లు వచ్చేసి 12 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇలా ఒక్కొక్క రోడ్డు అయితే నిర్మిస్తారు. ముందుగా ఈ రోడ్లకు సంబంధించిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. అంటే స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సివేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. సివేజ్ అంతా మధ్యలో అయితే వస్తుంది. ఈ ఇంటర్నల్ గా నిర్మిస్తున్న రోడ్లలోనే కూడా ఏంటంటే వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు అవి కూడా వస్తాయి. ఈ జోన్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్, వాటర్ సప్లై నెట్వర్క్, సెవేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్ట్స్ అవి ఇంకా పవర్, ఐసిటీ లైన్స్, రియూజ్ వాటర్ లైన్, పెడెస్ట్రియన్ ట్రాక్, సైకిల్ ట్రాక్లు ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ రోడ్ల వైపు అయితే వస్తాయి. మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టామ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు అయితే నిర్మించారు. ఇంకా అలాగే రెడ్ కలర్ లో కనిపిస్తూనే వచ్చేసి పవర్ లైన్స్ కి సంబంధించిన పైపులు అవన్నీ. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఒక్కొక్క రోడ్డు ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తుందో. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారో వాటిని ఏంటంటే జోన్లు వైజ్ గా డివైడ్ చేశారు. జోన్ 1, జోన్ 2 అలా జోన్లు వైజ్ గా డివైడ్ చేశారు. మొత్తం ఉన్న జోన్లలో ఈ జోన్ 12 అతిపెద్ద జోన్ అనమాట. ఈ జోన్ 12 మొత్తం 2748 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 20 బ్లాకులు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ప్రెసెంట్ రోడ్లన్నీ ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో.
ఈ జోన్ 12లోనే కొరగల్లు, నవలూరు, నిడమరు విలేజెస్‌కి సంబంధించిన ఎల్‌పిఎస్ లేఅవుట్‌లయితే ఉంటాయి. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ట్రంక్ రోడ్‌లొచ్చేసి ఎన్9 అలాగే ఈ12 రోడ్‌లుంటాయి. ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్‌కి కూడా ఈ జోన్ 12 కనెక్ట్ అవుతుంది. ఒక విధంగా మంగళగిరి వైపు, నవలూరు, ఎర్రబాలెం వైపు కూడా ఈ జోన్ 12 అయితే ఉంటుంది. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ జోన్ 12 వచ్చేసి కంప్లీట్ అయ్యే డెడ్‌లైన్ ఏంటంటే 27 ఏప్రిల్ 2028 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెటు. ప్రెజెంట్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇయన్నీ కంప్లీట్ అయిన తర్వాత రోడ్‌లకు సంబంధించిన ఎంబాంక్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తారు. అంటే గ్రావెల్ వేసుకొని రోడ్లన్నీ హైట్‌లు పెంచుకుంటారు. హైట్‌లు పెంచుకున్న తర్వాత దాని పైన తార్ రోడ్డేసి మొత్తం ఈ రోడ్ల ఫార్మేషన్ అంతా కంప్లీట్ చేస్తారు. ఏయైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటినేంటంటే ఇంకా సరిహద్దు రాళ్ళు వేసి ల్యాండ్స్ అయితే కేటాయిస్తారు. ఇక్కడ జరుగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా ఏంటంటే, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు. ఇది వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ముందుగానే అంతా అండర్‌గ్రౌండ్ చేసి, ఒక ప్లాన్ ప్రకారం అయితే మొత్తం రోడ్లు ఫార్మేషన్ కానివ్వండి, మిగతా అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ప్లాన్ ప్రకారం అయితే నిర్మిస్తున్నారు. సేమ్ మన ట్రంక్ రోడ్ల వైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క జోన్‌లో ఇలాగే చేస్తున్నారు. అలాగే మీరు ఈ బ్లాక్‌లో చూడండి. స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేసేయడం కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ సివేజ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే రోడ్డుకి సంబంధించిన ఎంబాంక్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అంటే కొన్ని లేయర్‌లు గ్రావెల్ వేసుకొని హైట్ అయితే పెంచుకున్నారు. ఇది కలెక్టర్ రోడ్డు. ఈ కలెక్టర్ రోడ్ల నుండి ట్రంక్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ ట్రంక్ రోడ్డు కూడా మీకు ఎదురుగా కనిపిస్తుందొచ్చేసి ఈ12 రోడ్డు. అలా ఒక్కొక్క రోడ్డుకి ఇంకో రోడ్డుతో కనెక్టివిటీ అయితే అవుతుంది. అలాగే ఈ రోడ్డు వైపు చూడండి. లెఫ్ట్ సైడ్ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే డ్రైన్ మొత్తం కంప్లీట్ అయిపోయి దానిపైన మ్యాన్‌హోల్స్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా ఒక్కొక్క రోడ్డు వైపు ఒక్కొక్క వర్క్ అయితే జరుగుతుంది. ఈ జోన్ 12లో వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ 307.64 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 287.35 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సివేజ్ వచ్చేసి 126.34 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 295.77 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి. ఈ బ్లాక్‌లో చాలా వరకు రోడ్లకు సంబంధించిన ఎంబాంక్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క బ్లాకుల్లో ఒక్కొక్క వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఈ జోన్ 12లో మొత్తం 20 బ్లాకులు ఉంటాయని చెప్పా గదా! ఈ 20 బ్లాకుల్లో బ్లాక్ 1 వచ్చేసి 96.61 ఎకరాల్లో ఉంటే, బ్లాక్ 2 వచ్చేసి 195 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 3 వచ్చేసి 92 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 4 వచ్చేసి 186 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 5 వచ్చేసి 159 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 6 వచ్చేసి 21 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 7 వచ్చేసి 67 ఎకరాల్లో, బ్లాక్ 8 వచ్చేసి 52 ఎకరాల్లో, బ్లాక్ 9 వచ్చేసి 192 ఎకరాల్లో, బ్లాక్ 10 వచ్చేసి 63 ఎకరాల్లో, బ్లాక్ 11 వచ్చేసి 38 ఎకరాల్లో, బ్లాక్ 12 వచ్చేసి 232 ఎకరాల్లో, బ్లాక్ 13 వచ్చేసి 212 ఎకరాల్లో, బ్లాక్ 14 వచ్చేసి 125 ఎకరాల్లో, బ్లాక్ 15 వచ్చేసి 56 ఎకరాల్లో, బ్లాక్ 16 వచ్చేసి 238 ఎకరాల్లో, బ్లాక్ 17 వచ్చేసి 235 ఎకరాల్లో, ఇంకా బ్లాక్ 18 వచ్చేసి 79 ఎకరాల్లో, బ్లాక్ 19 వచ్చేసి 229 ఎకరాల్లో, బ్లాక్ 20 వచ్చేసి 169 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 2748 ఎకరాల విస్తీర్ణంలో ఈ జోన్ 12 అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ జోన్ 12లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్ వైపు, ఇంకా ఈ12 రోడ్డు వైపు ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్‌కి అటువైపు కూడా అంటే నవలూరు వైపు కూడా చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ముందుగా స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసుకుంటున్నారు. ఇంకా వాటితో పాటు రోడ్లకు సంబంధించిన ఎంబాంక్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకోవడం కానివ్వండి అయన్నీ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో మన రాజధాని ప్రాంతంలో పవర్ లైన్స్ కానివ్వండి, ఎక్కడ మీకు హైట్‌లో అయితే కనబడవు. అంటే పవర్ లైన్స్ అన్నీ మొత్తం అండర్‌గ్రౌండ్ అయితే చేసేస్తున్నారు. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానివ్వండి, ఇంకా వర్షాలు పడినప్పుడు ఆ స్టోమ్ వాటర్ డక్టుల్లో వాటర్ ఎళ్ళిపోయి, ఆ వాటరే డైరెక్ట్‌గా కెనాల్స్‌లో ఎళ్ళేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.